నమస్తే అండి. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. మీకు వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన ప్రేమ కథ. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 56. నీహార్ కళ్ళు చుట్టూ పరిసరాల్ని చురుకుగా గమనించాయి. ఎక్కడా ఎటువంటి కదలిక లేదు. అంతటా నిశ్శబ్దం. అతను చలనం లేకుండా నిలబడి ఉన్నాడు. అతని కౌగిలిలో ఒత్తికగా ఒదిగిపోయి ఉంది ఆలేహ్య. ఆమెకి అలా అతనికి అంత దగ్గరగా నిలబడి ఉండడం గమ్మత్తుగా ఉంది. టార్జాన్ గుండెల దాకా వచ్చింది తన తలకాయ. ఆమెకి నవ్వొచ్చింది. ఒక ధర్మ సందేహం కూడా కలిగింది. ఇంతవరకు తామిద్దరూ ఇలా నిలబడి ఉన్నప్పుడు అతనే చొరవ చేసి తల వంచి తన నడుము చుట్టూ చేతులు వేసి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. మరి తనకి అనిపిస్తే ఏంటి? అనిపించేస్తోంది. ఎలా మరి? అతను వాడే కలోనేంటో కానీ ఆ పరిమళానికి ఆమెకి నోరు ఊరిపోతోంది. అతన్ని కొరుక్కు తినేయాలన్నంత కోరిక. తను రాక్షస జాతికి చెందినదా ఏంటి? ఆ సెంట్ అతనికి మాత్రమే సొంతమైన ఆ మేల్ సెంట్తో కలిసి ఆమెని చాలా డిస్టర్బ్ చేస్తోంది. తాము తోటలో అందరి కళ్ళు పడే చోట ఉన్నారని తెలుసు. కానీ తప్పు తనది కాదు, బావది. తనకి ఇంత దగ్గరగా నిలబడి ఎవరుండమన్నారు? తన సందేహం కూడా తీర్చుకోవాలిగా. ఆమె ఊపిరితిత్తుల నిండా అతని గాఢమైన కలోన్ని నింపుకుంది. అప్రయత్నంగానే ఆమె కింది పెదవి మునిపంటి కింద నలిగింది. కళ్లలో అల్లరి ప్రత్యక్షమైంది. నీహార్ అది గమనించే స్థితిలో లేడు. మరొకసారి ఆ నీడ కదలడం గమనించాడతను. అతను అటు కదలబోయాడు. అదే సమయానికి ఆలేహ్య తన కాలి వేళ్ల అంచుల మీద నిలబడడానికి ప్రయత్నించింది, బ్యాలె డాన్సర్ లాగా. అది ఊహించని నీహార్ చటుక్కున ఆ నీడవైపు కదిలాడు. కళ్ళు మూసుకుని తలపైకెత్తి డాన్సర్లా నిలబడిన ఆలేహ్య బ్యాలెన్స్ కుదరక ముందుకు తూలింది. అతను ఆమెకి కుడివైపుకు జరగడంతో ఎదురుగా అతని బదులు ఖాళీ ఉండడంతో కెవ్వున అరుస్తూ ముందుకు పడిపోయింది. ఈత కొడుతున్న దానిలా గాల్లో చేతులాడించింది. అసంకల్పిత ప్రతీకార చర్యలా అతను గిర్రున తిరిగి ఆమె చేతిని అందుకున్నాడు. కానీ అతని కాళ్లకి ఆమె కాళ్లు అడ్డురావడంతో బ్యాలెన్స్ తప్పింది అతనికి. అతను మామిడి కొమ్మని ఆసరాగా తీసుకుందామని తన పొడవైన చేతిని చాపాడు. అదే సమయంలో అతని ముందు పడడానికి నిశ్చయించుకుంది ఆ నీడ తాలూకా ఆకారం. మ్యావ్ అంటూ. తెల్లబోయిన నీహార్ కొమ్మ పట్టుకోవడం మర్చిపోయాడు. మెత్తని ఆలేహ్య శరీరం అతనికి కుషన్ పరుపులా అనిపించింది. ఆ చిన్నగా అరిచిందామె. అప్రయత్నంగానే అతని పెదాలు ఆమె హృదయం మీద గాఢమైన ముద్ర వేశాయి. ఆమె చేతులు అతని జుట్టులోకి పోయి అతన్ని తనకి మరింత గాఢంగా హత్తుకున్నాయి. ఈ హడావుడికి కారణమైన నల్లపిల్లి మాత్రం కొమ్మ మీద తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ల వైపు తాపీగా ఒకసారి చూసి అప్పుడే తన దృష్టిలో పడిన ఉడతని వేటాడే పనిలో పడి అటు పరిగెత్తింది. ఏం చేస్తున్నారు వాళ్ళు? షాకింగ్గా అడిగింది బాల్కనీలో నిలబడి ధ్రువ్తో మాట్లాడుతున్న నభ. నక్షత్రాల వెలుగులో ఆమె అందాన్ని అణువణువు కళ్ళతో స్పృశించి చూస్తున్న ధ్రువ్ ఏకాగ్రత చెదిరింది. అప్రయత్నంగానే ఆమె చూస్తున్న వైపు చూశాడు. పిల్లి అతని మీదకి ఉరకబోవడం, నీహార్ బ్యాలెన్స్ తప్పి ఆలేహ్య మీద పడడం చూశారు. గట్టిగా అరవబోయిన నభ నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది వాళ్ళు ఉన్న కాంప్రమైజింగ్ పొజిషన్కి. నీహార్ని తన మీదకి లాక్కుంటోంది ఆలేహ్య. చప్పున ధ్రువ్ వైపు తిరిగింది నభ. సిగ్గుతో ఆమె మొహం కందిపోయింది. ధ్రువ్ నవ్వాడు. అక్కడి నుంచి విజిల్ వేశాడు గట్టిగా. ఉలిక్కిపడి ఆలేహ్య ఇహలోకంలోకి వచ్చింది. ధ్రువ్! నభ అతన్ని వెనక్కి లాగబోయింది. అతను అంగుళం కూడా కదల్లేదు. క్యా బాత్ హై అన్నాడు కొంచెం గట్టిగా. ఆలేహ్య చటుక్కున నీహార్ని పక్కకి నెట్టింది. అతను పక్కకి దొల్లుతూ ఆమె పేటని తనతో తీసుకుపోయాడు. ఈసారి ధ్రువ్ గట్టిగా నవ్వుతూ తల పక్కకి తిప్పుకుని నభ వైపుకు తిరిగాడు. తాను చేయవలసిన డ్యామేజ్ చేసేశాడని తెలుసు. నీహార్ అలర్ట్ అయ్యాడు. నవ్వుకున్నాడు ధ్రువ్. నభని తన దగ్గరికి లాక్కున్నాడు. అమాయకంగా కనిపించే ఆలేహ్యలో కొత్త యాంగిల్ నీహార్కి షాక్ ఇచ్చుంటుంది అన్నాడు నవ్వుతూ ధ్రువ్. స్టాప్ ఇట్ ధ్రువ్! అతని గుండెల్లో తలదాచుకుంటూ సిగ్గుగా అంది నభ. పైకి గడసరి పిల్లలా కనిపించే నువ్వు లోపల ఎంత భయస్తురాలువో ఈ గంటలోనే చూశానుగా అంటూ నుదుటి మీద పడిన ఆమె ముంగురులని సవరించాడు ధ్రువ్. ఒక విషయం చెప్పనా అడిగాడు. తల ఊపింది చెప్పమన్నట్టుగా. నువ్వు నన్ను మామూలుగా ఎప్పుడు కల్నెలని పిలుస్తావు, కానీ మంచి మూడ్లో
అంటే ఆ మూడ్‌లో ఉన్నప్పుడు మాత్రం ధ్రువ్ అంటావు అన్నాడు నవ్వుతూ. ధ్రువ్ ఆపమన్నట్టుగా అతనికి దూరం జరగబోయింది. చూసావా అన్నాడు నవ్వుతూ. కానీ కొన్ని క్షణాల మౌనం తర్వాత నోరు విప్పాడతను. ఐ లవ్ యూ నభ. నా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలన్నీ నీకు చెప్పేశాను. తమన్నా నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినందుకు ఏడ్చాను ఒకప్పుడు. అనగానే ఆశ్చర్యంగా చూసింది అతని కళ్ళలోకి. అతను పిట్టగోడకి ఆనుకుని నిలబడి కాళ్ళు ఎడంగా పెట్టాడు. ఆమె అక్కడ నిలబడి అతని గుండెల మీద తల వాల్చింది. గాలికి ఎగురుతున్న ఆమె పైటవైపు నవ్వుతూ చూస్తున్న అతను ఆమె కళ్ళతో కళ్ళు కలిపాడు. నమ్మడం లేదా? అమ్మాయి కోసం ఏడ్చానంటే ఆశ్చర్యంగా ఉందా? ఆమె గెడ్డం మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. లేదు కల్నల్, నీ కళ్ళలో నుంచి తమన్నా కోసం ఏడుపు వచ్చిందంటే జలసీగా అనిపించింది కొన్ని క్షణాలు. నిజాయితీగా చెప్పింది. అతనేం మాట్లాడలేదు. ఆమెనే చూస్తున్నాడు. ఈసారి తన నిర్ణయం తప్పు కాదని 100% అర్థమైన క్షణం అది అతనికి. కానీ ఒక పక్క ఆమె మీద జాలి కూడా ఉంది. ఆ కన్నీరు ఆమె తుడిచే అదృష్టం చేసుకోలేదు అంటూ అతని చెంప మీదకి జారిన నీటి బిందువును తన నాలికతో తాకింది నభ. అతను కన్నార్పకుండా ఆమెని చూస్తున్నాడు. ఐ లవ్ యూ ధ్రువ్. నిజమే, నేను భయస్థురాలినే. బహుశా ఆర్మీలో ఉన్న మీకు నన్ను చూస్తే పిరికితనం కూడా కనిపించొచ్చు. కానీ మూర్ఖురాలిని మాత్రం కాదు. మీ ప్రేమ పోగొట్టుకున్న ఆ తమన్నాకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మీరు నా సొంతమవ్వడానికి ఆమె కదా కారణం. జీవితంలో ఆమె ఎప్పుడైనా మీ పట్ల మరొక తప్పు చేస్తే ఆ ఒక్క తప్పుని నేను క్షమిస్తాను అంటూనే అతని పెదవులను అందుకుంది. ఆ ముద్దులో కోరిక కన్నా అంతులేని ప్రేమ ఉంది. మాటల్లో చెప్పలేని అనురాగం ఉంది. తన తనువు మనసు అతనివే అన్న ఆమె నిర్ణయం ఉంది. అప్పుడు స్పందించాడతను. అతని కళ్ళు ఆమె ప్రేమ వర్షంలో కురిసి తడితేరాయి. అతని చేతులు ఆమెని గట్టిగా అల్లుకున్నాయి. ఆమె పెదవుల మీద తన ఆమోదముద్ర వేసేశాడు ధ్రువ్. నీహార్ ఆలేహ్యల ప్రేమ గలగలా పారే సెలయేటి నాట్యమైతే ధ్రువ్ నభల ప్రేమ గంభీరంగా నిదానంగా ప్రవహించే నది. ఆ రాత్రి ఆడపిల్లలిద్దరూ తమ తమ అనుభవాలని తలుచుకుంటూ పక్కల మీద వాలారు. దొంగపిల్ల, చూడడానికి అమాయకంగా ఉంటావు గాని మా బాస్నే పడేశావే అంది నభ పక్క మంచం మీద తన వైపు తిరిగి పడుకున్న ఆలేహ్య వైపు చూసి. ఆలేహ్య మొహం ఎర్రబడింది. అంత పబ్లిక్గా నీ బావని లాక్కుని ముద్దు పెట్టుకున్నప్పుడు లేని సిగ్గు ఇప్పుడు 4 గోడల మధ్య ఎందుకు ఆలు? మరింత ఏడిపించింది. నేను చూడలేదనుకున్నావా? ఆర్మీ వాడిని కాస్త రొమాంటిక్ హీరోని చేసి నిన్ను వదిలి వెళ్ళడానికి నానా తిప్పలు పడుతూ కిచెన్లో ఫ్రిడ్జ్ వెనుక. వాక్యం పూర్తి చేయకుండా ఆపేసింది ఆలేహ్య నవ్వుతూ. నువ్వు మాత్రం చీర అంత మట్టిగా ఎందుకుందంటే కిందపడి దొర్లానని చెప్పడం మానేసి పిల్లి దూకిందని చెప్తావా? అది ఎవరైనా నమ్మేట్టుగా ఉందా? కనీసం ఉయ్యాల మీద నుంచి జారానని కూడా చెప్పలేదు అంది నభ నవ్వుతూ. అమ్మమ్మకి అనుమానం వచ్చిందంటావా అడిగింది ఆలేహ్య సందేహంగా. అనుమానమే లేదు, కన్ఫర్మ్ అంది నవ్వుతూ నభ. అయ్యో, ఎలా మరి అంది ఆలేహ్య కలవరపడుతూ. నువ్వు మామూలుగా లోపలికి వచ్చినా అందరికీ తెలిసిపోయేది నువ్వు చేసిన పని. మీగడపాలు తాగిన పిల్లి పిల్లలా వచ్చావు లోపలికి ఆనందంగా నవ్వుకుంటూ అంది నభ. బావుంది. నీ బాస్కి నేను కుక్కపిల్ల, నీకు పిల్లి పిల్లనా? మూతి బిగించింది ఆలేహ్య. అలా మూతి బిగించడం వల్ల ఉపయోగం లేదు. టార్జాన్ ఇక్కడ లేడు అంది కళ్ళు మూసుకుంటూ నభ. ఆమె కళ్ళ ముందు తనని వదలలేక వెళ్లిన ధ్రువ్ మొహమే కదులుతోంది. ఆలేహ్య మెల్లగా కళ్ళు మూసుకుంది. నా పుచ్చి కుక్కపిల్ల నా దగ్గర చాలా రహస్యాలు దాచింది అన్న నీహార్ కంఠం వినిపించింది. అదే సమయంలో ఆమె మొబైల్ వైబ్రేట్ అయింది. నా రహస్యం భద్రమేనా అన్న మెసేజ్ వచ్చింది నీహార్ నుంచి. ఆమె ఒక్క క్షణం తన మెడకి కింద ఎదభాగానికి కొద్దిగా పైన ఉన్న పుట్టుమచ్చని చూపుడు వేలితో రాసి నవ్వుకుంది. భద్రం అని ఇచ్చి బావా అని ఇచ్చింది. నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని నిద్రాదేవిని ఆహ్వానించింది. తను బావా అని పిలిస్తే నీహార్కి ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో ఆమెకి తెలియనిది కాదు. మరొక మెసేజ్ వచ్చింది. రాక్షసి. టార్జాన్ అని గ్యాప్ ఇచ్చి బావా అనిచ్చింది. మరొకసారి బావా అన్నావంటే ఇప్పుడే వచ్చి నిన్ను ఎత్తుకుపోతా. ఎర్రని కోపం ఎమోజీ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు. సరే బావా. కుర్ర మరొక కోపం ఎమోజీ. సరే పడుకోండిక. అలా పళ్ళు నూరితే పళ్ళు లేని టార్జాన్ని చేసుకోవాలి పెళ్ళి నేను అంది నవ్వుతూ ఆలేహ్య. మరొక మెసేజ్ పంపాడు.
ఆ మెసేజ్ చదివేసరికి ఆమె ఒళ్ళంతా వెచ్చబడిపోయి దుప్పటి మొహం నిండా కప్పేసుకుంది. ఇక రిప్లై ఇవ్వలేకపోయింది సిగ్గుతో. ఆ రాత్రి ఆ 2 జంటలు మధురమైన స్వప్న జగత్తులో ఓలలాడుతూ హాయిగా నిద్రపోయారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వింటూనే ఉండండి. ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు సరికొత్త ఎపిసోడ్స్ని. మీ మాధవి కృష్ణ.